అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు ఈఆర్ స్టోరీస్. ఈరోజు కథ ప్రేమ మధురిమ. బాచీ, ఏమైంది? అంత హ్యాపీగా ఉన్నావేంటి? అదే తాతయ్య, మీకో విషయం చెప్పాలి. ఏంటది? ఏంటంటే మీ మనవడు మీ మనవరాలి దగ్గరికెళ్తున్నాడు. వాట్? అంటూ అరిచాడు సంతోషం ప్లస్ షాకింగ్తో. అవును తాతయ్య. ఏ, తనని చూడకుండా ఉండలేక వెళ్ళిపోతున్నాడా అని ఆనందంతో అడుగుతుంటే, అంత లేదు తాతయ్య, మనమే పంపిస్తున్నాం. షూటింగ్ పని మీద మన డైరెక్టర్ గారికి కాల్ చేసి, ఈ మధ్యలో పల్లెటూరి మూవీస్ ట్రెండ్ అవుతున్నాయి కదా, సో అందుకే డైరెక్టర్ గారికి ఐడియా ఇచ్చి మన దక్షిత ఉండే ఊరిని మెన్షన్ చేశాను. అక్కడ పల్లె వాతావరణం చాలా బాగుంటుంది. ఈ స్టోరీస్ అన్నీ ఊహాజనితం, రియల్ అని ఊహించుకోకండి అంటుంటే, అబ్బా, భలే ప్లాన్ వేశావు. థ్యాంక్ యూ బాచీ. పర్లేదు తాతయ్య, వాళ్ళిద్దరూ కలిస్తే ఇంకేం కావాలి చెప్పండి అంటుంటే, అవునంటూ హ్యాపీగా నవ్వుకున్నారిద్దరూ. అక్కడికి వెళ్ళాక తనని చూస్తే ఇంతెత్తున లేస్తాడో ఏంటో. నువ్వు కూడా వాడికి తోడుగా వెళ్ళరాదు? ఆఫీస్లో చాలా పనులున్నాయి తాతయ్య. నీ ఆఫీస్ని నేను చూసుకుంటాను. నువ్వేం టెన్షన్ పడకు. నా ఆఫీస్ కాదు తాతయ్య, మీరు పెట్టించిన ఆఫీస్. అంటే నువ్వు నేను వేరు అనుకుంటున్నావా? అయ్యో, అది కాదు తాతయ్య. మరి వెళ్ళడానికేంటి? సరే, వెళ్తాను. వాడి లైఫ్ బాగుపడుతుందంటే నా లైఫ్ని సాక్రిఫైస్ చేయమన్నా చేస్తాను అంటూ నవ్వి బయటకు రాగానే ఎదురొచ్చాడు దక్ష్. బ్లాక్ కలర్ షర్ట్, యాష్ కలర్ పాయింట్లో రెడీ అయి కిందకి దిగుతూ కనిపించాడు. ఏంట్రా, ఎక్కడికి వెళ్తున్నావు? షూటింగ్కి వెళ్తున్నాను. నువ్వు కూడా వస్తున్నావు. ఒక 6 మంత్స్ ఆఫీస్కి లీవ్ పెట్టేసేయి అంటుంటే, ఏంట్రా, షూటింగ్కి నేనెందుకు రావాలి? అన్ని రోజులు ఆఫీస్ మానేస్తే ఇక నేను వచ్చేసరికి నా ఆఫీస్ని వేలం వేస్తారా? డోంట్ వర్రీ, నేను చూసుకుంటాను పదా అంటూ వెళ్ళి కారులో కూర్చున్నాడు. అది కాదురా అని కాస్త బెట్టు చేయాలని చూశాడు కానీ బాబు ఒకటి ఫిక్స్ అయ్యాక ఎవరి మాట వినడు కాబట్టి బాబు మాటలు పట్టించుకోకుండానే కారు స్టార్ట్ అయింది. ఇక డైరెక్టర్, హీరోయిన్ కూడా మరో కారులో స్టార్ట్ అయ్యారు. బాలాజీకి చాలా టెన్షన్గా ఉంది. ప్లాన్ అయితే వేశాడు కానీ అక్కడికి వెళ్ళాక బెడిసి కొడితే ఎలా అని. ఏదైతే అది జరుగుతుంది. ఎన్ని రోజులు ఇలా దూరంగా ఉంటారు? దగ్గరుంటేనే నా కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుంది అని మనసుకి సర్ది చెప్పుకొని కూర్చున్నాడు. ఇక కొన్ని గంటల ప్రయాణం తర్వాత రాయగఢ్కి చేరుకున్న ఈ కార్లో ఇక అప్పటి వరకు మొబైల్లో దూర్చిన తలని తల తిప్పి చూశాడు దక్ష్. చుట్టూ చూస్తున్నా అతని కళ్ళు ఎందుకో తెలీదు చాలా ప్రశాంతంగా మారాయి. తెలియకుండానే మనసుకి హాయిగా అనిపించింది. చుట్టూ వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా ఉంది. పచ్చని పైర్లతో చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఇట్స్ బ్యూటిఫుల్ అన్నాడు అప్రయత్నంగా దక్ష్. అతని నోటి వెంట ఆ మాటకి కళ్ళు నోరు తెరిచి చూశాడు బాలాజీ. ఈ ఊరిని చూసి ఇలా మాట్లాడుతున్నాడు అంటే మన పాపని చూస్తే ఇంకెలా రియాక్ట్ అవుతాడో అన్న టెన్షన్ పెరిగిపోతోంది. ఇక వాళ్ళు ఉండాల్సిన గెస్ట్ హౌస్ రావడంతో కార్లాగాయి. వాళ్ళతో పాటు షూటింగ్ సెటప్ కూడా తీసుకొచ్చారు. దక్ష్, బాలాజీ కార్ దిగి లోపలికెళ్లారు. రీమా, డైరెక్టర్, కొంతమంది యాక్టర్స్, సెటప్లో పనిచేసే వర్కర్స్ ఒక 50 మెంబర్స్ వరకున్నారు. వాళ్ళంతా లోపలికెళ్ళిపోయారు. వీళ్ళకి కుక్ చేయడానికి వంట మనుషులు కూడా వచ్చారు. ఇక జర్నీ వల్ల అందరూ టైర్డ్ అవ్వడంతో ఎవరి రూమ్స్లో వారు రెస్ట్ తీసుకుంటున్నారు. ఈవినింగ్ కాఫీ, స్నాక్స్ హీరో హీరోయిన్కి మిగతా వాళ్ళందరికీ సప్లై చేశారు. కాఫీ తాగి రిలాక్స్ అయ్యారు బాలాజీ, దక్ష్. దక్ష్ గారు అంటూ వచ్చాడు డైరెక్టర్. చెప్పండి, రేపటి నుండి షూటింగ్ మొదలు పెడదాం. ఓకే అండి అన్నాడు. డైరెక్టర్ కాస్త ఊపిరి పీల్చుకున్నాడు. షూటింగ్ త్వరగా పూర్తవుతుంది అన్న కాన్ఫిడెంట్ వచ్చింది అతనికి. పక్కన ఉన్న బాలాజీని చూసి నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. ఇక్కడ దక్షిత ఎందుకో తెలీదు చాలాసేపటి నుండి మనసు చాలా అలజడిగా ఉంది. గుండెపై చెయ్యి పెట్టుకొని అటు ఇటు చూస్తూ ఉంది బెదురుగా. ఏమైంది సిరి, ఎందుకలా టెన్షన్ పడుతున్నావు? ఏం లేదమ్మా, ఊరికే బానే ఉన్నాను అనింది. సరే, ఇదిగో ఈ ఫ్రూట్స్ తిని పాలు తాగు అంటూ ఫ్రూట్స్ ప్లేట్, మిల్క్ గ్లాస్ చేతిలో పెట్టి వెళ్ళిపోయింది. ఇక అప్పుడే లోపలికొచ్చారు తన ఫ్రెండ్స్. రక్షిత, ఇన్ని రోజులు ఎక్కడికెళ్ళావే? ఎలా ఉన్నావు అని అడుగుతుంటే, పనుండి బాంబేకెళ్ళానే. ఎలా ఉన్నారు మీరంతా? చాలా బాగున్నాం, కానీ నీకొక విషయం చెప్పాలి. ఏంటి? మన ఊర్లో షూటింగ్ జరుగుతుందంట రేపటి నుండి, తెలుసా? పెద్ద పెద్ద సెటప్లతో మన ఊరి శివార్లలో ఉన్న గెస్ట్ హౌస్లో దిగారంట హీరో హీరోయిన్స్ అనగానే అవునా అనింది నార్మల్గా. షూటింగ్ అంటే మన బాబు వచ్చాడని తెలియదు కదా.
అయినా మన ఊరు ఈ షూటింగ్తో చాలా ఫేమస్ అయిపోతుంది. మూవీలో నన్ను యాక్టింగ్ చేయమంటే ఖచ్చితంగా యాక్ట్ చేస్తాను అంటూ వాళ్ళ ఫ్రెండ్స్ మాట్లాడుతుంటే ఆమె మనసు మాత్రం అలిజడిగా అనిపిస్తోంది. ఎటో ఆలోచనలో ఉండిపోయింది దక్షిత. నెక్స్ట్ డే మార్నింగ్, అమ్మా సిరి అంటూ లేపుతోంది సావిత్రి. ఏంటమ్మా అనింది స్లీపీ టోన్తో. అమ్మ సిరి, త్వరగా లేచి రెడీ అవ్వమ్మా, గుడికెళ్దాం. కాస్త గుడికెళ్తేనైనా మనసు ప్రశాంతంగా ఉంటుంది అంటుంటే, సరే అమ్మా అంటూ లేచి వాష్రూమ్కి వెళ్ళిపోయింది. ఇక సుహాసిని, సావిత్రి, దక్షిత ముగ్గురు రెడీ అయి గుడికి బయలుదేరారు. ముదురు ఆకుపచ్చ వర్క్ బ్లౌజ్కి రాణి గులాబీ రంగు గోల్డ్ లేస్ వచ్చిన గోల్డ్ కలర్ పావడ మీద పచ్చని చిలుకల డిజైన్ చేయించిన పావడ, మెడలో జస్ట్ నెక్లెస్ వేసి లూజుగా జడ అల్లి జడలో కనకాంబరం పూల మధ్యలో తన ఇంట్లో పూసిన ఒక పెద్ద గులాబీ పువ్వు తురిమి సింపుల్గా రెడీ అయింది దక్షిత. ఇక అంతలో పర్ణిక కూడా రావడంతో నలుగురు కలిసి అలా గుడికి వెళ్తుంటే అందరి చూపు దక్షిత మీదే. అబ్బాయిల మనసులు కొల్లగొట్టే అంత అందం తనది. దక్షిత పుట్టిన ఊరే అయినా ఎప్పుడు బయటకెళ్లేది కాదు, గుడికి తప్ప. ఆమె ఎప్పుడు కనబడుతుందా అని చూసే అబ్బాయిలు కొంతమంది అయితే, ఆమె చూపు సోకితే చాలు అనుకునే అబ్బాయిలు మరికొంతమంది. ఇక గుడి రావడంతో, నమస్తే పంతులు గారు. నమస్తే అమ్మా, ఎలా ఉన్నారు? బాగున్నామండి. సరే, మీరు వెళ్ళి ప్రదక్షిణలు చేసిరండి అనగానే నలుగురు కలిసి ప్రదక్షిణలు చేసి రాగానే దక్షిత పేరు మీద అర్చన చేయమని చెప్పింది సావిత్రి. ఇక తన పేరు మీద అర్చన చేసి హారతిచ్చాడు పంతులు గారు. గుడి ప్రాంగణంలో కాసేపు కూర్చున్నారు నలుగురు. చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇక ఊరి వాళ్ళు కనిపించడంతో మాట్లాడుకుంటూ ఇంటికి వస్తుండగా అక్కడ ఏదో జరుగుతుందని చాలామంది గుమిగూడడంతో టెన్షన్గా అటువైపు అడుగులు పడ్డాయి నలుగురికి. ఇక దగ్గరికెళ్ళి చూసిన దక్షిత కళ్ళు పేలిపోయాయి. ఎదురుగా హీరో సాబ్ షూటింగ్లో భాగంగా ఫైట్ చేస్తూ కనిపించాడు. అసలు బావేనా అని గుడ్లు ఇంతవి చేసి చూస్తూ ఉంది. ఇక్కడ సుహాసిని పరిస్థితి కూడా అలాగే ఉంది. సావిత్రి, పర్ణిక తన ఊర్లో షూటింగ్ జరుగుతుందని, చాలా ఫేమస్ అవుతుందని సంబరంగా చూస్తున్నారు. ఇక వీళ్ళు శిలా ప్రతిమలయ్యారు. దక్ష్ తనని ఎక్కడ చూస్తాడో అని భయం వేసి తన బావని కళ్ళ నిండా నింపుకొని, అమ్మ పదండి ఇంటికెళ్దామంటూ కంగారు పెట్టింది. ఏమైందమ్మా, ఇక్కడ ఇంత బాగా షూటింగ్ జరుగుతుంటే చూడకుండా వెళ్ళిపోదామంటావు అనింది సంతోషంగా. అది కాదమ్మా, ఇంటికెళ్ళాక చెబుతాను, ముందైతే ఇక్కడి నుండి పదండి, లేకపోతే మీరిక్కడే ఉండండి, నేను వెళ్ళిపోతాను అంటూ సుహాసినిని తీసుకొని వెళ్ళిపోయింది దక్షిత. వీళ్ళిద్దరికీ ఏమైందని ఆశ్చర్యంగా చూసి మళ్ళీ అక్కడే నిలబడిపోయారు సావిత్రి, పర్ణిక. ఇంటికెళ్ళినా కూడా టెన్షన్ తగ్గలేదు దక్షితకి. ఇటు సుహాసినికి, అత్తయ్య నువ్వేడవకు, మనం ఇక్కడున్నామని తెలిస్తే బావకి కోపం వస్తుంది, ఆయనకి కనిపించకుండా జాగ్రత్త పడాలి అని చెప్పింది. సరే సిరి, నేను వాడికి కనిపించనులే అంటూ తన రూమ్కి వెళ్ళిపోయింది. ఇక ఆ రోజు మొత్తం దక్షిత మనసంతా దక్ష్ని చూశాను అన్న సంతోషం ఒకవైపు అయితే, అతను తన దగ్గరే ఉన్నాడన్న అలజడి మరోవైపు. ఇలా ఉక్కిరిబిక్కిరిగా ఆ రోజంతా సాగిపోతే సిరి అంటూ వచ్చాడో దేవ్. చెప్పనయ్య, ఇక్కడికి షూటింగ్ పని మీద బావొచ్చాడు తెలుసా? తెలుసన్నయ్య. వాడికి ఎదురు పడకుండా ఉండు. ఎదురు పడితే వాడి మాటలతో చేష్టలతో నిన్ను బాధ పెడతాడు. అది నాకిష్టం లేదు అంటుంటే సరే అంటూ తలూపింది. ఇక తన తల నిమిరి వెళ్ళిపోయాడు. అంతలో సావిత్రి రావడంతో, ఏమైందమ్మా, పొద్దున అలా కంగారుగా వచ్చేశావు? అది అమ్మా, షూటింగ్ జరుగుతుంది కదా. ఆ హీరో ఎవరనుకుంటున్నావు? మన బావే. అక్కడ మమ్మల్ని చూస్తే కోపం వస్తుంది, అతని షూటింగ్ డిస్టర్బ్ అవుతుందని వచ్చేసాం అని చెబుతుంటే ఒక్కసారిగా షాక్ కొట్టినట్లు చూస్తూ ఉండిపోయింది. ఏమైందమ్మా, నేను చెబుతుంది అర్థమవుతుందా అంటూ భుజం తట్టి ఊపింది. ఏంటి, బావ సినిమా హీరోనా? అవునమ్మా. అస్సలు నమ్మలేకపోతోంది. చాలా ఆశ్చర్యంగా, సంతోషంగా అనిపించింది సావిత్రికి. నాకు చాలా సంతోషంగా ఉంది తల్లి, నా అల్లుడు హీరో అని గర్వంగా చెబుతుంటే. అమ్మా, నువ్వెక్కువగా ఊహించుకోకు, అవి జరిగే పనులు కావలే అంటుంటే, ఎందుకు జరగదు, నా కూతురికి ఏం తక్కువ అంటూ నుదుటి మీద ముద్దు పెట్టింది. సంతోషం పట్టలేక తల్లి సంతోషానికి తల కొట్టుకుంది దక్షిత. ఇక రాత్రి 11 గంటల సమయం. అందరూ పడుకున్నారు. ఇక దక్షిని చూడాలని మనసు తప్పిస్తోంది. ఏం చేయాలా అని ఆలోచిస్తూ బావని ఎలాగైనా ఒక్కసారి చూసి రావాలి అనుకుంటూ ఫేస్కి స్కార్ఫ్ కట్టుకొని ఇంట్లో వాళ్ళందరూ పడుకోవడం చూసి మెల్లగా ఒక్కో అడుగు వేస్తూ బయటకెళ్ళింది.
షూటింగ్ ఇంకా జరుగుతూనే ఉండడంతో ఊర్లో లైటింగ్ వెలుగుతుంటే అటుగా వెళ్ళింది. ఎవరికీ కనిపించకుండా ఇక దగ్గరికెళ్ళిన దక్షితకి దక్ష్ ఎక్కడా అని ఆమె కళ్ళు వెతుకుతుంటే ఒకవైపు స్ట్రక్ అయ్యాయి ఆమె కళ్ళు. ఆ రోజు షూట్కి ప్యాకప్ చెప్పి రిలాక్స్ అవుతూ కనిపించాడు. ఆమె కళ్ళల్లో కన్నీటి పొర అలా నిలిచిపోయింది. అతని రూపాన్ని అలా నింపుకుంటూ చుట్టూ ఉన్న ప్రదేశాన్ని మర్చిపోయి మరీ చూస్తూ ఉండిపోయింది దక్షిత. డస్కీ అన్న పిలుపు ఆమె చెవిలో మారుమ్రోగుతుంటే ఆమె చెంపల మీద నుండి కన్నీరు అలా రాలుతున్నాయి. ఇక అతనితో గడిపిన క్షణాలు ఒక్కోటి గుర్తొస్తుంటే ఆమె గుండె బరువెక్కింది. ఇక లైఫ్ లాంగ్ ఆ రోజులు మళ్ళీ రావేమో అనిపించింది. అలా ఎంతసేపు ఉందో తెలీదు. మళ్ళీ ఎవరైనా చూస్తే బాగోదని దక్ష కూడా అక్కడి నుండి వెళ్ళిపోవడంతో ఇక గబగబా వెళ్ళిపోయింది దక్షిత. రాత్రి కావడంతో వీధి లైట్లు కూడా లేవు. అక్కడ సడన్గా ఏమైందో తెలీదు. ఆ చీకట్లో ఎదురుగా ఒక ఆకారం కనిపించగానే ఆమె అడుగులలో వేగం తగ్గి భయం భయంగా చూస్తూ ఉంది. ఒక్కో అడుగు దగ్గరికేస్తూ వెళ్తుంటే మూన్ లైట్ వెలుగులో చక్కటి అందమైన చందమామ లాంటి తన బావ కనిపించగానే ఆమె కళ్ళు సంతోషపడిన తర్వాత భయంతో పెద్దవయ్యాయి. తను ఆమెకు దగ్గరగా వస్తూ కనిపించాడు. ఏంటి, నన్ను చూసేశాడా అని తల కిందకి దించి పక్కకు జరిగి వెళ్తుంటే ఎప్పుడొచ్చాడో తెలీదు. క్షణాల్లో ఆమె ముందున్నాడు. అతని 2 పెదవుల మధ్య సిగరెట్ కాలుతోంది. అతని చూపులు చాలా షార్ప్గా ఉన్నాయి. ఫేస్కి మాస్క్ లేదు. రాత్రిపూట అవసరం లేదనుకుని రిలాక్సేషన్ కోసం అటువైపు వచ్చాడేమో. పాప అతని కంటపడింది. హూ ఆర్ యూ అన్నాడు బేస్ వాయస్లో. ఇప్పుడేం చేయాలి అని బెదురు చూపులు చూస్తోంది దక్షిత. ఫేస్కి స్కార్ఫ్ ఉంది కదా, కనిపెట్టలేకపోయాడు. మే ఇస్ గావ్కి లడ్కి హూ, నేను ఈ ఊరి అమ్మాయిని అనింది కాస్త వాయిస్ మార్చి. అతని కళ్ళు చిన్నవయ్యాయి. జరూర్ మే చలి జావుంగి, ఒక తప్పుకోండి వెళ్ళిపోతాను అనింది. తను జరగట్లేదని ఆమె పక్కకు తప్పుకొని అక్కడి నుండి వెళ్తుంటే ఆమె స్కార్ఫ్ పట్టి లాగాడు. తర్వాత బాబు రియాక్షన్ ఎలా ఉంటుంది నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. అప్పటి వరకు గెస్ చేయండి గాయ్స్. కామెంట్స్ మాత్రం మర్చిపోవద్దే. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.